తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 16 టీంలు దర్యాప్తు చేస్తున్న ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో పురోగతి కనిపించింది. జులై సినిమాను తలపించేలా సినీ ఫక్కీలో దోపిడీ జరిగిన వారం తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే పోలీసుల నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో దొంగలు నిజంగా అదుపులో ఉన్నారా, సొత్తు రికవరీ అయ్యిందా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ సిటీ పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తుపాకులు పట్టుకుని దర్జాగా నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సుమారు అరగంట పాటు షాప్లో బీభత్సం సృష్టించారు. షోరూం సిబ్బంది నుంచి ప్రతిఘటన ఎదురు కాగానే కాల్పులు జరిపి తప్పించుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలతో పరారైంది. ఈ ముఠా పక్కా స్కెచ్ తో దోపిడీకి పాల్పడింది. పోలీసుల్ని ప్రతి విషయంలోనూ డైవర్ట్ చేసి రాష్ట్రం దాటి వెళ్లిపోయింది దోపిడీ ముఠా. షోరూంలోకి చొరబడడం దగ్గర నుంచి నగలు దోచుకుని పారిపోవడం వరకు పోలీసులకు అంతు చిక్కని వ్యూహాలను అనుసరించి పగడ్బందీగా పని పూర్తి చేసింది దొంగల ముఠా. దోపిడీదారుల జాడ కనుక్కోవడం కోసం వారం రోజుల నుంచి యత్నిస్తూనే ఉన్నారు పోలీసులు. అధికారిక ప్రకటన లేకపోయేసరికి రకరకాల ప్రచారాలు మాత్రం సాగాయి. సిరిసిల్ల వైపు పారిపోయి కామారెడ్డి మీదుగా మహారాష్ట్ర వెళ్లిపోయారని ఓ రూమర్ ప్రచారమైతే కాదు చొప్పదండి వైపు వెళ్లారనే టాక్ బలంగా వినిపించింది. దొంగలు తెచ్చుకున్న ఓ బ్యాగ్ ఆధారంగా రకరకాల ఊహాగానాలు సాగాయి. బ్యాగ్ మీద నందూర్ బార్ అనే పేరు ఉండడంతో దోపిడీ చేసింది మహారాష్ట్ర ముఠా అని ఓ రోజంతా ప్రచారం సాగింది. బీహార్ జైల్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ దొంగ సుబోధి గ్యాంగ్ కు సంబంధించిన దొంగలని 2వ రోజు ప్రచారం మొదలైంది. చివరికి దోపిడీ చేసింది బీహార్ ముఠా అని నిర్ధారించారు పోలీసులు. దోపిడీ దొంగలు ధర్మపురి వైపు ఎందుకు వచ్చారనే కోణంలో ఎంక్వైరీ చేసిన పోలీసులు 3వ రోజు సాయంత్రానికి కీలక విషయాన్ని కనుగొన్నారు. దోపిడీ ముఠా సభ్యులు 2 రోజుల పాటు ధర్మపురిలోని మారుమూలన ఉన్న ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాల్లో చాలా క్లియర్ గా నిందితుల్ని గుర్తించారు. దొంగతనానికి ముందు ధర్మపురికి వచ్చి లాడ్జిలో దిగారు. తొలుత 4 వచ్చి ఓ రూమ్ తీసుకుని ఒక రాత్రి ఉంటే మర్నాడు మరొకడు వచ్చి జత కావడంతో మరో సింగిల్ రూమ్ తీసుకున్నారు. ఆ 2 రోజుల్లో ఎక్కడా వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. యూపీఐ లావాదేవీలు కూడా జరపకుండా జాగ్రత్త పడ్డారు. నగదు చెల్లింపులు చేశారు. లాడ్జ్ రిసెప్షన్ లో ఇచ్చిన ఆధార్ కార్డు కూడా నకిలీదని విచారణలో తేలింది. లాడ్జిలో బస చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా మట్టి తొవ్వల్ని ఎంచుకుని మరీ కరీంనగర్ చేరుకున్నారు. 2 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. రాబరీ గ్యాంగ్ వెళ్లిన దారిని చెక్ చేయగా దోపిడీకి వెళ్లడానికి తిరిగి రావడానికి ఒకే దారిని ఎంచుకున్నట్లు తెలిసింది. కరీంనగర్లో దోపిడీ చేశాక ఉదయం 11:15 బయలుదేరి పోలీసుల కన్నుగప్పి డొంకదారుల్లోని ధర్మపురికి చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ధర్మపురి బ్రాహ్మణ సత్రం వరకు 2 బైకులు ఒకదాని వెంట ఒకటి వచ్చినట్టు ట్రేస్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి పల్సర్ ఒకవైపు, అపాచీ మరోవైపు వెళ్లాయి. అపాచీ మరోవైపు మళ్లాయి. పల్సర్ పై వెళ్లిన దొంగలు పుష్కర ఘాట్లకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ కయ్యలో బైక్ ను వదిలేశారు. అక్కడి నుంచి గోదావరి దాటి వెళ్లారని భావిస్తున్నారు పోలీసులు. బైక్ నెంబర్ కూడా ఫేక్ అని హైదరాబాద్ కు చెందిన ఓ కారు నెంబర్ ను బైక్ వాడినట్టు తేల్చారు. మరో ముఠా తుంగూరు మీదుగా వెళ్లి కమ్మునూరు కలమడుగు మధ్య ఉన్న బ్రిడ్జ్ నుంచి గోదావరి దాటి వెళ్లిపోయింది. ధర్మపురి లాడ్జిలో బస చేసి ఇక్కడి నుంచే కరీంనగర్ వెళ్లి మళ్లీ ధర్మపురి వైపు నుంచే పారిపోయారనే సమాచారం రాగానే పెద్దపల్లిలో పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి. దుండగులు ధర్మపురి కంటే ముందే గత నెలలో పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో పలుమార్లు బస చేసినట్టు గుర్తించారు. తొలుత 2 వ్యక్తులు తాము కాంట్రాక్టు పనులు చేయించే సూపర్వైజర్లమంటూ పరమేశ్వర లాడ్జిలో దిగారు. ఆ తర్వాత రోజు మరో 2, మరుసటి రోజు మరొకడు వచ్చినట్టు తెలిపారు లాడ్జి సిబ్బంది. ఇక్కడ కూడా ధర్మపురిలో జాగ్రత్త పడినట్లై ఆన్లైన్ లావాదేవీలు చేయలేదు. ఆధార్ కార్డులు నకిలీవి ఇచ్చారు. చివరికి కరీంనగర్లో దోపిడీ ఎస్కేప్ అంతా సినిమాలో బ్యాంకు దోపిడీని తలపించేలా చేశారు. దోపిడీకి ముందు కలవడం, పని పూర్తవగానే విడిపోవడం, పోలీసుల అటెన్షన్ ను డైవర్ట్ చేయడం అంతా సినీ ఫక్కీలో చేశారు. వాళ్ళు పొద్దున వచ్చిందనుకో 7-8 బండి పట్టుకొని పోయేది. ఎటు పోతా ఏదో కాంట్రాక్టర్ ఏదో చెప్పేది, అంటే బిల్లు కడతారు చూడు, ఆ పని మీద పోతాం అనేది. మళ్ళీ సాయంత్రం వచ్చేది, పండుకొని తెల్లారిలేసిపోయేది. వాళ్ళు 3 సార్లు కానీ పోయినా, ఒకసారి వచ్చినప్పుడు రిటర్న్ అంటే అది ఎప్పుడు నాకు అంత మందికి లేదు. పోయిన నెల మాత్రం 2 సార్లు వచ్చింది. ఒకసారి ఏమో వచ్చింది, పోయిన నెల ఏమో ఫస్ట్ తారీఖు ఏమో వచ్చిండు, ఒక 45 రోజులు ఉన్నారు పోయిండు. మళ్ళీ 20 తారీఖు ఏమో వచ్చిండు, ఒక 45 రోజులు ఉన్నారు ఇద్దరే. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 వచ్చిండు, 5 అయిండు, తెల్లారి చెక్అవుట్ అయింది. ఈ గ్యాంగ్ లో ఉన్న వాళ్లంతా పేరు మోసిన దొంగలే అని గుర్తించారు కరీంనగర్ పోలీసులు. నిఘా ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎవరిని ప్రత్యక్షంగా కలవకుండా టెక్నాలజీని ఉపయోగించింది గ్యాంగ్. రాబరీ గ్యాంగ్ వినియోగించిన టెక్నాలజీ చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిందట. రాబరీకి ముందు ఓ వెబ్సైట్, ప్రత్యేక యాప్ ఉపయోగించింది. దోపిడీ ప్లాన్, కార్యాచరణ
అమలుకు సంబంధించిన సంప్రదింపులు ఫోన్ కాల్స్ లో కాకుండా యాప్ వెబ్సైట్ ద్వారానే జరిగాయని నిర్ధారించారు. దోపిడీ దొంగల్లో 4గురిని కరీంనగర్ పోలీసులు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో 2ని త్వరలోనే కరీంనగర్ కు తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. నగలు కూడా కొంత రికవరీ చేసినట్టు ప్రచారం జరుగుతుంది కానీ క్లారిటీ అయితే ఇవ్వడం లేదు పోలీసులు. దుండగుల్లో కీలక సూత్రధారి పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు త్వరలోనే గ్యాంగ్ ను అరెస్టు చేస్తామని చెబుతున్నారు.